హాయ్, ఈరోజు నేను మీకు చియా సీడ్ తోటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. రండి. ఈ చియా సీడ్ పుడ్డింగ్కి మనకు కావాల్సింది చియా సీడ్స్. నేను ఇక్కడ 1 కప్ తీసుకున్నాను. కొన్ని నట్స్ అనమాట, క్యాష్యూస్. ఆ డేట్స్ ఏమో సీడ్స్ అన్ని తీసేసాను. నేను ఓట్ మిల్క్తో చేస్తున్నాను. సో మనం ఏం చేస్తామంటే ఓట్ మిల్క్లో నానబెట్టుకోవాలి. కాకపోతే ఫస్ట్ ఏం చేస్తామంటే క్యాష్యూస్ను ఈ డేట్స్ ఉంటాయి కదా, కొన్ని క్యాష్యూస్ను అవి మంచి ఫ్లేవర్ గురించి నేను వాటి స్వీట్ గురించి కూడా ఈ డేట్స్ని ఓట్ మిల్లో మంచిగా బ్లెండ్ చేసి స్మూత్ పేస్ట్ తయారు చేసుకున్నాను. తయారు చేసుకున్న తర్వాత ఏం చేశానంటే ఓట్ మిల్క్ దాంట్లో కలిపేశాను, అంటే సోక్ చేశాను చియా సీడ్స్ని. దాంతోపాటు మనం ఈ స్వీట్ చేసుకున్నాం కదా డేట్స్ తోటి క్యాష్యూస్ తోటి, దాన్ని కూడా దాంట్లోనే వేసేసాను అనమాట. వేసేసి దాన్ని ఓవర్ నైట్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను సోక్ చేసిన వాటిని. సో అప్పుడు ఏమవుతుందంటే తెల్లారి వరకు మనకు మంచిగా ఇట్లా బబుల్స్ పెద్దగా అవుతాయి అనమాట, అవన్నీ చియా సీడ్స్ బల్జ్ అవుతాయి. సో మార్నింగ్ దాన్ని చూడండి, అవి చూడండి నేను కప్లో తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ ఒకరికి సరిపడంత దాన్ని తీసుకొని దానికి కావాల్సిన ఫ్రూట్స్ మీరు ఏమైనా వేసుకోవచ్చు, బనానా, ప్రోమోగ్రానెట్స్, క్యాష్యూస్, స్లైస్డ్ ఆల్మండ్స్ ఇవన్నీ తీసుకొని నేను ఒక్కొక్క లేయర్ లాగా వేసాను. ఫస్ట్ ఫ్రూట్స్ వేసి తర్వాత చియా సీడ్స్ పుడ్డింగ్ వేసి ఈ తర్వాత మళ్ళీ నట్స్, పొమోగ్రానైట్ ఇవన్నీ వేసుకున్నాను. మీరు మ్యాంగో ఉంటే మ్యాంగో కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్. చూడండి ఎంత బాగా కనబడుతుందో కదా. చూసారు కదా మన చియా సీడ్ బ్రేక్ఫాస్ట్. ఇది పుడ్డింగ్ అనుకోవచ్చు, మీరు బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు. ఇది కావాలంటే బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే ఈవినింగ్స్ కానీ ఆఫ్టర్ లంచ్ కానీ వాళ్ళకి స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు, అంటే డెజర్ట్ లాగా ఇవ్వచ్చు అనమాట. సో ఇది చాలా హెల్తీ, చాలా టేస్టీగా ఉంటుంది, బిలీవ్ మీ. ఎందుకంటే దీంట్లో నో యాడెడ్ షుగర్స్. సో టు బీ హెల్తీ వీ హ్యావ్ టు స్విచ్ టు ఆల్టర్నేటివ్స్, అంటే ఇది ఒకటి దాంట్లో. బాయ్.